రాజకీయాల్లో మనం ఒకరి మీద రాయి వేస్తే వారు మన మీద పూలు వేస్తారని అనుకోలేం. అటు నుంచి కూడా రాయే రావచ్చు, లేదా అంతకంటే పెద్దదే రావచ్చు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదే జరుగుతుంది. విజయసాయిరెడ్డి గట్టిగానే వేశారు. మొన్నటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అత్యంత ఆప్తులు. చెప్పాలంటే వైసీపీలో జగన్ తర్వాత రెండో స్థానంలో ఆయనే ఉండేవారు. కానీ కారణాలు ఏమైనా సరే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడం, ఆ తర్వాత వైసీపీని వదులుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక మీడియా ఊరుకుంటుందా? వైసీపీ పని అయిపోయిందని దుమ్ము దుమారం చేశాయి. ఒక్క రాజీనామాతో వైసీపీకి పెద్ద డ్యామేజ్ అయింది. దాంతో వైఎస్ జగన్కి ఒళ్ళు మండినంత పనైంది. తాజాగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే మీడియా వైఎస్ జగన్ విజయసాయిరెడ్డి మీద స్పందించమని అడిగింది. ఆల్రెడీ ఈ విషయం మీద మండిపోతూ ఉన్నటువంటి జగన్ ఆవేశంగా 4 మాటలు అనేశారు. పోతే పోని అన్నట్టు మాట్లాడారు. భయపడేవాళ్ళు తన పార్టీలో చోట్లేదని, క్యారెక్టర్ పోగొట్టుకోకూడదని అనేశారు. విలువలతో మాత్రమే ఉండాలని అనేశారు. ఇవన్నీ అనేశాక విజయసాయిరెడ్డి ఎందుకు ఊరుకుంటారు? ఆయన కూడా గట్టిగానే వేశారు. జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన మాటల మీద ఆయన స్పందించారు. దాంతో విజయసాయిరెడ్డి ఏమన్నారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని, రాజకీయాల్ని వదులుకున్నా అంటూ ఆయన ఒక స్ట్రాంగ్ సమాధానాన్ని చెప్పారనుకోవచ్చు. అయితే దానికి కంటిన్యూషన్ గా రీసెంట్ గా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కాస్తంత ఘాటుగానే తన అన్నని స్పందించినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు వెంటనే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడి ఉంటే ఆయన వెళ్ళిపోవడం వల్ల పార్టీకి తనకి నష్టం జరిగిందనే భావన అందరికీ కల్పించినట్లు అవుతుంది. అందుకే ఆయన గురించి మాట్లాడకుండా రోజువారీ పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. కానీ వైసీపీలో అక్రమ కేసుల్లో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే మాట్లాడకుండా ఇంకా ఎంతకాలం నిర్ధారించుకోగలరు? అందుకే ఈరోజు జగన్ మౌపెన్ అయిపోయి మాట్లాడేశారు. మాట్లాడేశారు అనే కంటే యుద్ధం ప్రకటించేశారని చెప్పుకోవచ్చు. ఇంతకీ జగన్ ఏమన్నారంటే, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మొదట ముగ్గురు, ఇప్పుడు సాయిరెడ్డితో కలిపి నలుగురు పోయారు. మాకేం పెద్ద తేడా రాలేదు. రాజకీయాల్లో ఉన్నవారికి విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. పార్టీలో ఉన్నవారికైనా, బయటకు పోతున్న వారికైనా విశ్వసనీయత చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే, ఇతనే మా నాయకుడు అని గర్వంగా కాళ్ళ ఎగరేసుకుని చెప్పగలగాలి. కానీ ప్రలోభాలకు లొంగో లేదా దేనికో భయపడో వేరే కారణం చేతనో మన వ్యక్తిత్వాన్ని మనమే దెబ్బతీసుకోవడం సరికాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కష్టాలు కలకాలం ఉండవు. కేవలం 5 ఏళ్లే ఉంటాయి. కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఓపికగా భరించే శక్తి ఉండాలి. కానీ ఈ మాత్రం ఓపిక పట్టకుండా అటువైపు పోతే మన విలువ, మన వ్యక్తిత్వం మనమే దెబ్బతీసుకుంటే రాజకీయాల్లో ఎలా రాణించగలం అని జగన్ అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత తను ముందుగానే జగన్‌కి ఫోన్ చేసి అన్నీ మాట్లాడి అనుమతి తీసుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ మాటలు వింటే ఆయనకి మాట మాత్రంగానైనా చెప్పలేదని స్పష్టమవుతుంది. భయాలు, ప్రలోభాల కారణంగానే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయారని జగన్ చెప్పేశారు. భయాలంటే కేసుల్లో భయాలు, ప్రలోభాలంటే కేసుల నుంచి ఉపశమనం అని వేరే చెప్పక్కర్లేదు. పోతే పోయారు, మాకేం నష్టం లేదన్నారు. విజయసాయి రెడ్డి బయటికి పోయారు కాబట్టి ఆయన క్యారెక్టర్ అదని జగన్ తేల్చి చెప్పేశారు. అంటే విజయసాయి రెడ్డి మీద వైసీపీ శ్రేణులకి మూకుమ్మడి దాడి చేయొచ్చు అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అయింది.